హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రియల్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. మనకి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కంపెనీ ఇండియాలో ఉంటుందన్నమాట. సో 1 వీక్ ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. అంటే వారం కిందట ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఇప్పటి వరకు 100 పీపుల్స్ అయితే దీనికి క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడైతే క్లియర్గా రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇంటి దగ్గర ఉండి మీరైతే వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఫుల్ టైం వర్క్ అనమాట. ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇటువంటి ఆపర్చునిటీని. అలాగే ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ చూడండి గాయస్, మనకైతే శాంతను పాల్వాల్ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఈ యొక్క కంపెనీలో హెచ్ఆర్ అసోసియేట్గా ఇతను జాబ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. రియల్ ఈజ్ ఏ ఫాస్టింగ్ గ్రోయింగ్ నేషనల్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ పవర్డ్ బై టెక్నాలజీ అనేసి ఇవ్వడం జరిగింది. ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అనమాట. రియల్ ఈజ్ ఏ కరెంట్లీ ఆపరేటింగ్ ఇన్ ఆల్ యుఎస్ స్టేట్స్, కెనడా అండ్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, ఫౌండెడ్ ఇన్ 2014 అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే కెనడా అలాగే కొలంబియా స్టేట్స్లో ఏవైతే ఉంటాయో డిస్టిక్లో, సో ఆ యొక్క లొకేషన్స్లో ఉన్న రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ ఇవన్నీ కూడా మీరు అమ్మవలసి ఉంటుందన్నమాట. సో అందుకే ఇది కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా మీకైతే రావడం జరిగింది. ఇదైతే ఎస్టాబ్లిష్ చేసి 2014లో ఎస్టాబ్లిష్ అయింది. రియల్ ట్రబులైజ్డ్ ఇన్ ద రెసిడెంటల్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేసి ఇవ్వడం జరిగింది. యాజ్ వీ లీడ్ ద డిస్ట్రిబ్యూషన్ విత్ అవర్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వీఆర్ ఏ మిషన్ టు రివల్యూషన్ ది హోమ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ అనమాట. ఎవరైతే బై చేస్తారో, ఎవరైతే సెల్ చేస్తారో ఆ ప్రాసెస్లో మీరైతే కస్టమర్ సపోర్ట్గా చేయాల్సి ఉంటుంది. మేకింగ్ ఏజెంట్స్ అలాగే లైఫ్స్ బెటర్ వైల్ క్రియేటింగ్ లక్జరీ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ ఫర్ దమ్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ అంటే ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, బ్యాంక్ త్రూ ప్రాసెస్ లోన్స్ కూడా వీళ్ళే ఇప్పించి మీకైతే ఆ యొక్క ఫ్లాట్ని అనేది సెల్ చేయడం అనేది జరుగుతుంది. సో డైరెక్ట్గా మీరు ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే కస్టమర్ సపోర్ట్గా ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తారో వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడి డీల్ అనేది కుదిరించుకోవచ్చు అనమాట. సో ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ onereal.comకి మీరు డైరెక్ట్గా వెళ్ళి మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. వర్క్ షెడ్యూల్ వచ్చేసరికి షిఫ్ట్ 1 6:30 PM నుంచి 3:30 AM వరకు ఐఎస్టీ షిఫ్ట్ ఉంటుందన్నమాట. షిఫ్ట్ 2 వచ్చేసరికి 7:30 PM నుంచి 4:30 AM అంటే ఉదయం అనమాట. సో రెండు కూడా మీకు ఈవినింగ్ షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇది కూడా ఐఎస్టీ. లొకేషన్ వచ్చేసరికి రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇండియాలో ఎక్కడి నుంచైనా పనిచేయచ్చు. జాబ్ సమ్మరీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి మనకైతే ఇక్కడ చూడొచ్చు. ది ఐడియల్ క్యాండిడేట్స్ ఫర్ దిస్ రోల్ షుడ్ హ్యావ్ an excellent written and oral communication skills, be customer oriented process, strong problem solving skills and to have a good understanding of కస్టమర్ సర్వీస్ ప్రిన్సిపల్ అండ్ ప్రాక్టీసెస్ అనేసి ఇవ్వడం జరిగింది. కస్టమర్స్కి ఏవైతే నీడ్స్ ఉంటాయో వాటిని మీరు సాల్వ్ చేసే విధంగా ఉండాలన్నమాట. ఐడెంటిఫై అండ్ యాక్సెస్ ఏజెంట్స్ నీడ్స్ టు అచీవ్ సాటిస్ఫాక్షన్. సో మీరు వాళ్ళు సాటిస్ఫై అయ్యేంత వరకు కూడా అచీవ్ అయ్యే విధంగా ఉండాలన్నమాట. సో వాళ్ళ యొక్క నీడ్స్ తెలుసుకుంటూ
అలాగే బై ప్రొవైడింగ్ యాక్యురేట్ వాల్యూడ్ అండ్ కంప్లైంట్ ఇన్ఫర్మేషన్. సో మీరైతే కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఇచ్చే విధంగా ఉండాలి. హ్యాండిల్ ఇన్బౌండ్ కస్టమర్ క్వారీస్ ఇన్ ఏ టైమ్లీ అండ్ కన్సైడెడ్ మేనర్ బై ఈమెయిల్. సో వాళ్ళ క్వారీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్ టైంలోనే మీరు కన్సైన్ చేసి మీరైతే వాళ్ళకి ఈమెయిల్ పంపడం లేకపోతే కాల్ చేయడం అనేది చేయాలన్నమాట. టైం మేనేజ్మెంట్ capabilities to prioritize tasks in order to meet daily work goals. అలాగే strong organizational skills with the ability to manage multiple tasks across different departments to best extend the support team అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఫాలో కంపెనీ కమ్యూనికేషన్స్ ప్రొడ్యూసన్స్ గైడ్లైన్స్ అండ్ పాలసీస్ ఇవన్నీ కూడా కంపెనీకి సంబంధించిన గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అయ్యే విధంగా ఉండాలి. సో అకౌంటబుల్ ఫర్ కేపీఐఎస్ సిఎస్ఏటి నెంబర్ ఆఫ్ టికెట్స్ రీసాల్వ్డ్ డైలీ పర్సంటేజ్ ఆఫ్ టికెట్స్ సాల్వ్డ్ ఇవన్నీ కూడా మీరు వాళ్ళ యొక్క క్వారీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు చెక్ చేసి వాళ్ళకి కరెక్ట్గా ఇచ్చే విధంగా ఉండాలన్నమాట. అలాగే మేనేజ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ సపోర్ట్ టికెట్స్. సో ఏవైతే బుక్ చేసుకోవడానికి వస్తారో అటువంటివి మీరు హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. అదర్ డ్యూటీస్ మే బీ అసైన్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. రిక్వైర్డ్ స్కిల్స్ ఎబిలిటీ టు అడాప్ట్ క్విక్లీ టు లెర్న్ క్విక్లీ న్యూ టెక్నాలజీస్, ఎక్సలెంట్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్, అలాగే ది ఎబిలిటీ టు వర్క్ విత్ సెన్సిటివ్ అండ్ కాన్ఫిడెంటల్ ఇన్ఫర్మేషన్, ఎక్సలెంట్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే స్ట్రాంగ్ టీమ్ వర్క్ అండ్ మోటివేషనల్ స్కిల్స్, అలాగే ఆర్గనైజేషనల్ అండ్ మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. క్రియేటివ్ థింకింగ్ అండ్ ది ఎబిలిటీ టు మేక్ క్విక్ డెసిషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్, ఎబిలిటీ టు సిక్ టు స్ట్రిక్ట్ డెడ్ లైన్ అనేసి ఇవ్వడం జరిగింది. ఏ కీన్ ఐ ఫర్ డీటెయిల్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే పాజిటివ్ అవుట్లుక్ అండ్ క్యాన్ డూ యాటిట్యూడ్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడైతే మీకు ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఎనీ బ్యాచులర్ వారు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మీకు కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్లో మీకు ఏమైనా 6 months కానీ లేకపోతే 2 months కానీ లేదా 1 month ఎక్స్పీరియన్స్ ఉన్న మీకు ప్లస్ అవుతుంది అనమాట. ఎక్స్పీరియన్స్ విత్ స్టాండర్డ్ సాఫ్ట్వేర్ బట్టి ఉంటుంది. అలాగే ఎంఎస్ ఆఫీస్ ఈ యొక్క సాఫ్ట్వేర్లో ఎవరైతే బాగా ప్రావీణ్యం పొంది ఉంటారో దాంట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి వీళ్ళైతే రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వర్క్ హ్యాండ్ బీ కైండ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మంచి వాల్యూస్ ఇస్తారన్నమాట మీకు. అలాగే వీఆర్ బిగ్గర్ దన్ మీ అనేసి ఇవ్వడం జరిగింది. సో టెక్ ఎక్స్ హ్యుమానిటీ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలంటే దీనికైతే నేను కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క అప్లికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి.
ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.